సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సినీ నటి శ్రీరెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో శనివారం పోలీసుల ఎదుట విచారణకు శ్రీరెడ్డి హాజరయ్యారు. 2024 నవంబర్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కింతాడ కళావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 నవంబర్ 13న శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా 41A కింద పోలీసులు శ్రీరెడ్డిని విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి శనివారం విచారణకు హాజరయ్యారు. అయితే తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ శ్రీరెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు శ్రీరెడ్డి పట్ల ఇబ్బందికరంగా వ్యవహరించవద్దని విచారణ జరిపి 7 సంవత్సరాల్లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు నమోదయ్యాయి కాబట్టి 41A నోటీసులు ఇవ్వాలని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఆదేశించింది. అంతేకాకుండా పోలీసుల విచారణకు సహకరించాలని శ్రీరెడ్డికి కూడా సూచించింది. ఇక విచారణ సందర్భంగా శ్రీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి అసభ్యకర పోస్టులు పెట్టినట్లుగా అంగీకరించినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులు అన్నీ తన వ్యక్తిగతమని, వైఎస్ జగన్ మీద అభిమానంతోనే పోస్టులు పెట్టినట్లు శ్రీరెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పినట్లు సమాచారం. అనంతరం మరోసారి విచారణకు రావాలంటూ పోలీసులు శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఇక శ్రీరెడ్డి విచారణకు రావడంతో ఆమెకు మద్దతుగా వైసీపీ నాయకులు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మత్స్యరాస విశ్వేశ్వరరాజు తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. శ్రీరెడ్డి ఈరోజు వైసీపీకి మద్దతుగా మాట్లాడుతుంది అన్న కారణంతోనే ఆమెను విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని విశ్వేశ్వరరాజు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాడేరు ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. ఆవిడ సపోర్ట్గా ఒకటే అడుగుతున్నాం. ఈరోజు శ్రీరెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు అని చెప్పాను. కేవలం ఒక దురుద్దేశంతో ఈరోజు మీరు ఇక్కడ పిలిచారు. ఒకటే చెప్తున్నాను మీకు, మీ కూటమి నాయకులు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఈరోజు కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారో మీ అందరికి కూడా తెలుసు. ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మేము పనిచేస్తున్నాం. మీరు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కేవలం మీరు ఉన్నటువంటి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు ఏ రకంగా దురుద్దేశంతో ఈరోజు మా మీద బురద జల్లుతున్నారో మేమంతా కూడా చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు, గమనిస్తున్నారు కూడా. అయితే మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఏం చేసినా సరే మీరు ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు ఏది కూడా చేయొద్దు. దయచేసి మీరు ఏమైనా చేస్తే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో, సూపర్ 6లు కానీ ఏదైతే ఉందో అమలు చేయండి. అంతే తప్ప మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దు. మీరు చేస్తున్నటువంటి ఈరోజు మా మీద ఏ రకంగా మాట్లాడుతున్నారు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు చెప్తున్నట్టు మాటలను మీరు వినండి దయచేసి. అంతే తప్ప మేము ఏమి మాట్లాడినా సరే మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు ఆపండి. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు ఏదైతే హామీలు సూపర్ 6లు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చండి. మరోవైపు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, వీడియోలు పెట్టారంటూ శ్రీరెడ్డిపై ఏపీ వ్యాప్తంగా పలు స్టేషన్లలో టీడీపీ, జనసేన శ్రేణులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో అనేక చోట్ల ఆమెపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోసాని కృష్ణమురళిపై కూడా ఇలాంటి ఫిర్యాదులతో కేసులు నమోదు కాగా కొన్ని రోజులు ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న సంగతి తెలిసింది. రామ్ గోపాల్ వర్మపై కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇదే కారణాలతో పలు చోట్ల కేసులు నమోదు చేశారు. దీంతో శ్రీరెడ్డికి కూడా కొన్ని రోజుల పాటు ఈ విచారణలు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దాని మీద కేసును నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసిన దాని ప్రకారం ఎవరైతే అన్నారో అనుచిత వ్యాఖ్యలు చేశారో ఫ్రీగా ఆమె హైకోర్టుకి అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 40 నోటీస్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తన లాయర్తో పాటు ఈరోజు పరిశీలికి వచ్చి 40 నోటీసులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 40 నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి 40 నోటీస్ ఇచ్చాం. హైకోర్టు గైడెన్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆమె హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు అరెస్ట్ చేయొద్దని చెప్పి దాని మీద 40 నోటీస్ వచ్చేదని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు. దాని ప్రకారం ఈరోజు స్టేషన్కి వచ్చి తన లాయర్తో పాటు 40 నోటీస్ పెట్టి